నాయనా ఈ బాబా కోసం ఏమైనా దానం చేయనైనా. దాంట్లో నాకేం లాభమా? నువ్వు ఒక రోజు మీ అమ్మ నాన్న పేరు గొప్ప స్థాయికి తీసుకెళ్తావు నాయనా. నా పేరే సాయి, నా మీద 140 కేసులు ఉన్నాయి. ఏం పర్లేదు నాయనా, ఈ వయసులో అవన్నీ జరుగుతానే ఉంటాయి. నువ్వు బాగా కష్టపడి మీ అమ్మ నాన్న కోసం ఒక రోజు పెద్ద బిల్డింగ్ కడతావు. మాకు బిల్డింగ్ ఉన్నింది, మేము ఎప్పుడైతే కష్టపడ్డానో బిల్డింగ్ పోగొట్టేశా. ఇప్పుడు అద్దీంట్లో ఉన్నాం. ఏం కష్టం చేసి పోగొట్టావా? జూదం ఆడి పోగొట్టా. మీ అమ్మ నాన్న 100 ఏళ్ళు సంతోషంగా ఉంటారు. ఇప్పుడైనా దానం చేయనైనా. మా అమ్మ నాన్నకి పెళ్లి అయినప్పటి నుంచి గొడవలే. ఆ గొడవల్లో ఒక రోజు మా అమ్మ మా నాన్న తలకాయ పగలగొట్టేసింది. ఇప్పుడు మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు. నీకు చిన్న తమ్ముడుల్లా? ఉన్నాడు. నీకంటే తెలుసా? ఈ బాబాకి అయినా తెలిసిపోతా ఉంటాయి. నీ కోసం నీ తమ్ముడు ఏదో ఒక రోజు పెద్ద పని చేసి పెడతాడు. ఇప్పుడైనా దానం చేయనైనా. ఆల్రెడీ పెద్ద పైన చేసి పెట్టినాడు. ఏం చేశాడా? 2 పిల్లల తల్లిని లేపుకెళ్ళాడు. అంటే నీ భార్య అయినా నీకు తోడుగుండి నీ మంచి చెడ్లన్నీ చూసుకుంటా ఉంటది. ఇప్పుడైనా దానం చేయనైనా. వాడు లేపుకెళ్ళిందే నా భార్యని. నీ లాంటోడు సావని కూడా చావడు కదరా. అసలు వెళ్తా ఉన్నా, నువ్వు ఎదురొచ్చావు.